తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కమిటీ పిలుపు మేరకు ఖమ్మం జిల్లాలో ఒక్కరోజు శాంతియుత దీక్ష నిర్వహించారు. సీనియర్ ఉద్యమకారుడు అరువపల్లి విద్యాసాగర్, సిపిఐ నేత సింగు నరసింహారావు దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫోరం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కెవి కృష్ణారావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారులకు ఇస్తానన్న 250 చదరపు అడుగుల స్థలం, గృహ నిర్మాణం కోసం 10 లక్షలు, అమరవీరులకు పెన్షన్ కింద 25,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హామీలు నెరవేర్చకపోతే రానున్న స్థానిక ఎన్నికల్లో ఉద్యమకారులు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా తమ మేనిఫెస్టోలో ప్రతి తెలంగాణ ఉద్యమకారుడికి 250 చదరపు గజాల స్థలాన్ని, అదేవిధంగా గృహ నిర్మాణానికి 10 లక్షల వ్యయాన్ని, పెన్షన్ సౌకర్యాన్ని కల్పిస్తామని పొందుపరచడం జరిగింది. హామీ ఇచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులందరూ పెద్ద ఎత్తున హస్తం గుర్తు మీద ఓటేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఇది వాస్తవం. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరంన్నర దాటుతున్నా కానీ ఎటువంటి ఉలుకు పలుకు లేదు. మిగతా 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలను ప్రస్తావిస్తున్నారు, కాస్త కూస్త అమలు చేస్తున్నారు. కానీ 6వ గ్యారంటీ అనేటువంటి ఉద్యమకారుల అంశాన్ని కనీసం ఏ ప్రజాప్రతినిధి కూడా ఎక్కడా కూడా ప్రస్తావించకపోవడం మమ్మల్ని బాధేస్తుంది. అందువలన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం దశల వారీగా పోరాటంలో భాగంగా ఈరోజు రాష్ట్ర కమిటీ ఏం తీర్మానం చేసిందంటే ఒక్కరోజు శాంతియుత దీక్ష ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో పెట్టాలని నిర్ణయించింది. దానిలో భాగంగానే ఈరోజు ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారులు దీక్ష చేస్తున్నారు. 3 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ